మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్న జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. వారితో మాట్లాడదాం బీపీ గురించి అండి. సమ్మర్ కదా, బీపీతో సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా ఆ బీపీని కంట్రోల్ చేసుకోవాలి, ఏంటి ఫుడ్ హ్యాబిట్స్, అవన్నీ కూడా సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ సమ్మర్‌లో బీపీ పర్సన్స్ కూడా చాలా మంది ఉంటారు సార్. సమ్మర్‌లో ఇంకా కొంచెం ఎక్కువగానే సఫర్ అవుతూ ఉంటారు ఈ బీపీ విషయంలో. డిఫరెంట్‌గా మెడికేషన్స్ ఒక్కొక్కరిది ఒక్కో రకం ఉంటుంది సార్. ఎలా మెడికేషన్ తీసుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు అండ్ సమ్మర్‌లో ఇంకాస్త కేరింగ్‌గా ఉండాలంటే ఏం చేయాలి ఈ బీపీ పేషెంట్స్? సో, వాస్తవానికి డీహైడ్రేట్ బాడీలో అవుతూ ఉంటారు. బాడీలో వాటర్ హ్మ్. శాతము చాలా మటుకు మన జీవక్రియలకి సంబంధించి ఉంటది. హ్మ్. ఎప్పుడైతే వాటర్ శాతం గురించి మాట్లాడుతున్నామో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్. బాడీలో జరిగే ప్రతిక్రియలకి, కణాలకి సప్లై ఆక్సిజన్ కానివ్వచ్చు, ఎనర్జీ కావచ్చు, అన్నీ కూడా అది ఇంపార్టెంట్. సమ్మర్ అనంగానే ఫస్ట్ జనరల్‌గా జరిగేది మీరన్నట్టు డీహైడ్రేషన్. యెస్ సార్. సో, ఎండకి తీవ్రతకి డీహైడ్రేషన్ వస్తది. హ్మ్. కొన్ని రకాల బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్ పర్టిక్యులర్‌గా దాన్ని డైయూరిటిక్స్ అంటాం. హుహు. ఆట్లి వల్ల గూడా డీహైడ్రేషన్ అనేది వస్తది. తర్వాత ఒక అపోహ, ఒక హాబిట్ ఏంటి సార్? సమ్మర్ రాంగానే చల్లటి పానీయాలు తీసుకుంటే మంచిది. హ్మ్. వాటిల్లో ముఖ్యంగా కూల్ డ్రింక్స్. యెస్ సార్. కూల్ డ్రింక్స్ చాలా మటుకు వాటిల్లో అంటే ఈ బాటిల్డ్ వాటిల్లో సాల్ట్ అనేది ప్రిజర్వేటివ్‌గా వాడతారు. ఎనీ హ్మ్. ఫార్మ్ ఆఫ్ కూల్ డ్రింక్స్‌లో సాల్ట్ అనేది వాడతారు. సో, సాల్ట్ కారణంగా బ్లడ్ ప్రెషర్ స్పైక్ అవుతది. హ్మ్. సో, సాల్ట్ మనందరికీ తెలిసిన విషయం. సాల్ట్ బ్లడ్ ప్రెషర్‌కి మంచిది కాదు. కాదు, సో, తగ్గించి. సాల్ట్ ఉన్న కంటెంట్స్ ఏవైనా గానీ మనం బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో అవాయిడ్ చేయడం ముఖ్యం. తర్వాత చాలా మటుకు అడల్ట్ పాపులేషన్ మేల్స్‌లో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం కామన్. అవును సార్. ఆల్కహాల్ కారణంగా బాడీ డీహైడ్రేషన్‌కి గురైతది. హుహు. ఆల్కహాల్ కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. హుహు. ఆల్కహాల్ సో, వల్ల డీహైడ్రేషన్ అవుతుందా సార్? డీహైడ్రేషన్ అవుద్ది. హుహు. అంటే బియర్ తాగి వీళ్ళందరూ అనుకుంటారు హైడ్రేట్ ఆ! అవుతున్నారని. కానీ ఆల్కహాల్ వల్ల డీహైడ్రేషన్ డీహైడ్రేట్. అవుతది. అండ్ హుహు. బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. ఓకే సార్. తర్వాత తరచుగా స్నాకింగ్. హ్మ్. ఈ స్నాకింగ్స్‌లో ఆయిల్ కంటెంట్ ఎక్కువుంటది. సాల్ట్. సాల్ట్ కంటెంట్ ఎక్కువుంటది. ఈ హ్మ్. రెండిటి కారణంగా గూడా బ్లడ్ ప్రెషర్ మీద ఒత్తిడి పడేదానికి ఆస్కారం ఉంది. హ్మ్. తర్వాత చాలామంది వాటర్ ఇంటేక్ నెగ్లెక్ట్ చేయడం అనేది నా క్లినికల్ ప్రాక్టీస్‌లో గమనిస్తున్నాను. ఓకే సో, ఈ సార్. వాటర్ ఇంటేక్ నెగ్లెక్ట్ చేసిన దాని కారణంగా బ్లడ్డు చిక్కబడడం అనేది ఉంటది. హుహు. సో, ఎప్పుడైతే బ్లడ్ చిక్కబడడం మొదలుపెడతదో క్లాట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో, ఇలాంటి క్లాట్ ఏర్పడినప్పుడు అది చిన్న చిన్న బ్లడ్ వెసల్స్‌లో ఎక్కువ శాతం ఏర్పడేదానికి ఆస్కారం ఉంది. అది కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ముఖ్యంగా అవయవాలు బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్ వీట్ల మీద ఒత్తిడి చూపించేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి డీహైడ్రేషన్ కాకుండా చేసుకోవడం అనేది పర్టిక్యులర్‌గా బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్‌లో ఇంపార్టెంట్. హుహు. సో, ఇలా పలు రకాలుగా మనకి ఈ సమ్మర్ ఎఫెక్ట్స్ వల్ల బ్లడ్ ప్రెషర్ మీద ఇంపాక్ట్ ఇంపాక్ట్. పడేదానికి ఛాన్స్ ఉంది. మరికొందరిలో హ్మ్. ఈ సమ్మర్ కారణంగా ఈ డీహైడ్రేషన్ ఎక్కువ గురవుతూ కిడ్నీల మీద ఇంపాక్ట్ ఉంటుందా సార్? ఒత్తిడి పడేదానికి ఆస్కారం ఉంది. పర్టిక్యులర్‌గా ఈ డైయూరెటిక్స్ అనే సబ్స్టెన్స్ వాడినప్పుడు టైప్స్ హుహు. ఆఫ్ మెడిసిన్స్‌లో. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించి ఇది కరెక్ట్ చేసుకోవడం అనేది ముఖ్యం. హ్మ్. మరొక ముఖ్యం అంశం ఏంటంటే ఏంటి సార్? వీళ్ళందరిలో గూడా యూరిక్ యాసిడ్ అనేది గమనించుకోవాలి. ఈ మధ్య కాలంలో తరచుగా ప్రాక్టీస్‌లో మేము చూసేది యూరిక్ యాసిడ్ పెరిగుండడం. హుహు. ఎవరైతే ఇలాంటి డైరెటిక్స్ మీద ఉంటారో, ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారో, హ్మ్. ఎవరికైతే కిడ్నీ సమస్యలు ప్రీ ఎగ్జిస్టింగ్‌గా ఉంటాయో, ఇలాంటి వాళ్ళందరిలో గూడా ఇది తప్పనిసరిగా గమనించుకోవాల్సిన అవసరం. దీని హుహు. కారణంగా ఇంకా తీవ్రమైన ఒత్తిడి బాడీ మీద పడేదానికి ఆస్కారం ఉంది. యూరిక్ యాసిడ్ కారణంగా కిడ్నీలు పోయేదానికి ప్రాబ్లమ్ ఉంది. యూరిక్ యాసిడ్ కారణంగా హార్ట్ మీద ఒత్తిడి వచ్చేదానికి కారణం ఉంది. యూరిక్ యాసిడ్ కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరిగేదానికి కారణం ఉంది. ఓహ్! సో, ఇన్ని రకాలుగా యూరిక్ యాసిడ్ ఎఫెక్ట్ అవుతది గాబట్టి, మనం తినే ఆహార పదార్థంలో చాలా తరచుగా గమనించుకోవాల్సింది ఆయిలీ సబ్స్టెన్సెస్, తగ్గించి. కూల్ డ్రింక్స్, హుహు. ఆల్కహాల్ ఇవన్నీ లేకుండా చేసుకోవడం. పర్టిక్యులర్‌గా బ్లడ్ ప్రెషర్‌కి సంబంధించిన వాళ్ళు ఆ ట్రీట్మెంట్ మీద ఉన్నవాళ్ళు ఇది గమనించుకోవాలి. ఓకే సార్. సార్ మరి డీహైడ్రేషన్ అవుతూ ఉంటారు. కూల్ డ్రింక్స్ తాగొద్దన్నారు. కోకోనట్ వాటర్ కూడా వద్దు అంటుంటారు బీపీ పేషెంట్. మరి ఏం తీసుకోవాలంటే ఏంటి సార్? ఏం ఆప్షన్స్ ఉంటాయి సార్ ఎస్పెషల్లీ? మీరు మీ క్లయింట్స్ కూడా ఏం చెప్తూ ఉంటారు? సో, ఇక్కడేంటంటే
ఇక్కడ మనం బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కోకోనట్ వాటర్ ఇస్ ఎ గుడ్ సబ్స్టిట్యూట్. ఓకే. బీపీ పేషెంట్స్‌కి. యెస్. ఓన్లీ షుగర్ వారికి షుగర్ అవాయిడ్. కేన్ షుగర్ కేన్ జ్యూస్ ఇస్ ఎ గుడ్ సబ్స్టిట్యూట్. ఓహ్! హ్మ్. హ్మ్. న్యాచురల్‌గా ప్యూర్ ఫ్రూట్ జ్యూస్ ఇస్ ఎ గుడ్ సబ్స్టిట్యూట్. ఓకే. ఇక్కడ ఎంత కామన్‌గా వచ్చే పాయింట్ ఏంటంటే, మన బాడీలో బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ చేసేది సోడియం అండ్ పొటాషియం. హ్మ్. సోడియం పెంచుద్ది, పొటాషియం తగ్గిస్తది. సోడియం పెంచుతుంది, పొటాషియం ఓకే. ఈ వీటిలన్నిట్లో కోకోనట్ వాటర్, షుగర్ కేన్ జ్యూస్, ఫ్రూట్ జ్యూసెస్ వీటిలన్నిట్లో పొటాషియం కాస్త ఎక్కువగా ఉంటది. తద్వారా ఏమవుద్ది న్యాచురల్‌గానే బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేసే విధంగా పనిచేస్తది. సోడియం ఓకే. కంటెంట్ తక్కువ ఉన్నందుకు అదే అడ్వాంటేజ్ అవుద్ది. హుహు. తర్వాత అన్సాల్టెడ్ బటర్ మిల్క్. బటర్ మిల్క్. యెస్ సార్. అద్భుతం. హ్మ్. గంజి అగైన్ అన్సాల్టెడ్. వీటిలో కూడా సాల్ట్ వేయకూడదు. ఓహ్! గంజి ఆప్షన్. యెస్ యాహ్! సార్. సాబుదానా వాటర్. హుహు. యెస్. ఇవన్నీ న్యాచురల్‌గా వచ్చేవి. ఈట్లి కారణంగా మనకి హైడ్రేషన్ అనేది సంపూర్ణంగా జరుగుద్ది. నిమ్మరసం అగైన్ అన్సాల్టెడ్. సో, సమ్మర్‌లో ఉన్న బ్యూటీ ఏందంటే చాలా మటుకు మనకి అవైలబుల్ ఫ్రూట్స్ కానివ్వండి, హ్మ్. అవైలబుల్ వెజిటబుల్స్ కానివ్వండి, హ్మ్. హైడ్రేషన్ చేసే విధంగా ఉంటుంది. యెస్. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో సీజన్. రిచ్ ఇన్ పొటాషియం, రిచ్ ఇన్ యాంటీఆక్సిడెంట్స్, రిచ్ ఇన్ జ్యూస్. వాటర్‌మెలన్ సేమ్ థింగ్. మస్క్ మెలన్ సేమ్ థింగ్. సో, అవును. ఇలా మనకి బ్లడ్ ప్రెషర్‌కి అనుకూలంగా న్యాచురల్‌గా సబ్స్టెన్సెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఐస్ యాపిల్ ఈ మధ్య కాలంలో అమ్ముతున్నారు. అవును సో, సార్. ఈ ఐస్ యాపిల్ ద్వారా కూడా హైడ్రేషన్ వస్తది మనకి. హ్మ్. సో, ఇలాంటి వాటిల ద్వారా మనము డీహైడ్రేషన్‌ని కరెక్ట్ చేసుకుంటూ, అడిక్వేట్ లెవెల్స్ ఆఫ్ పొటాషియం మెయింటైన్ చేస్తూ, ఎక్స్‌పోజర్ టు సోడియం తగ్గించుకుంటూ మెయింటైన్ చేస్తే బ్లడ్ ప్రెషర్ వల్ల మనకి డీహైడ్రేషన్ డీహైడ్రేషన్. కాకుండా ఆర్ బ్లడ్ ప్రెషర్‌కి కారణాలున్న ఈ హానికరమైన థింగ్స్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.